క్లియర్‌గా దడదడలాడుతుంటుంది. అవును. కరెక్టే కదా! మరి సిబిఐ మెన్షన్ చేసిందంటే ఎవరో వచ్చుంటారు. ఎవరో వచ్చి అంటే ఏదో చేసుంటారు. అంటే అనుమానం కలుగుతుంది కదా! మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి మొత్తానికి ఆపరేషన్ గరుడ, ఎలక్షన్ గరుడ లాగా ఉంది చివరికి చూస్తే. ఏంటి అసలు ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ ఏంటి, సమాచారం ఏంటి? సార్ 25,000 కేజీల పార్సల్ ఏదైతే ఉందో ఆ పార్సల్ ఎవరిది అనేది నెంబర్ 1. 25,000 కేజీల పార్సల్లో ఉన్నటువంటి డ్రగ్స్ ఎవరిది అనేది సెకండ్ క్వశ్చన్. ఈ రెండింటికి ఇప్పుడు క్లారిటీ రావాలి సార్. ఒకటేమో అది పార్సల్ మీద తెప్పించుకున్నామని అయితే ఒకటి చెప్తున్నారు, ఆ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయని అయితే ఒక ఆరోపణ. అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా, ఎవరి కోసం వచ్చాయి, ఎవరు తెప్పించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులే ఫైనలైజ్ చేసేశారు. అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పేశారు. అందులో పలానా వ్యక్తుల కోసం వచ్చాయి, అంటే టీడీపీ వచ్చేసి వైసీపీ కావచ్చు, వైసీపీ వచ్చేసి టీడీపీ కావచ్చు. కానీ వాళ్లకు ఒకరిపైన ఒకటి చెప్పుకుంటూనే అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఇది 25,000 కేజీల డ్రగ్స్ ఉన్నాయనేది ఫైనల్ వీలే చేశారు. సో ఒకవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు ఆ దర్యాప్తు ఇప్పటికీ కూడా దాని మీద ఎటువంటి కేసు కూడా ఇంకా పూర్తిగా కూడా నమోదు చేయలేదు. ఎందుకు అంటే ఒక కేసు నమోదు చేయాలి అంటే సిబిఐ అధికారులు పలానా వ్యక్తి పలానా చోటు నుంచి పలానా కంపెనీ అయినా వ్యక్తి అయినా ఎవరిపైన అయినా సరే వాళ్ళ మీద అక్యూజ్డ్ లిస్ట్లో వాళ్ళని చేర్చాలి. సో ఇంకా ఎవరిని కూడా అందులో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు అంటే ఆ 25,000 కేజీలలో ఉన్నది ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో వాటి నిర్ధారణ కోసం సిబిఐకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతుంది సిబిఐ అధికారులు. రైట్, ఇదంతా కూడా ఒకవైపు అయితే ఇక్కడ ఏదైతే బ్రెజిల్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి పార్సల్ ఏదైతే ఉందో ఇంటర్పోల్ సిబిఐ అధికారులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది సార్. అంటే అంత తీసి పడేయడానికైతే లేదు. ఒక ఇంటర్పోల్ నుంచి సిబిఐ అధికారులకు ఒక కాల్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తే అది ఫ్యాక్స్ రూపంలో అయినా సరే వస్తే ఎంతో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, 99.99% ఫెయిల్ అవ్వదు, 1% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి 13 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 పోర్ట్లకు సంబంధించి వైజాగ్ అనేది చాలా కీలకమైనటువంటి పోర్ట్. ఇక్కడ అనేక పార్సల్ వస్తూ ఉంటాయి, ఇక్కడికి రావడం కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా కూడా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి పోర్ట్స్ కంటే వైజాగ్ అనేది చాలా పెద్ద పోర్ట్. సో ఇక్కడికి ఒక ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అందులో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయేమో అనే ఒక సమాచారంతోనే ఇచ్చింటారు. సిబిఐ అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు, దానికి సంబంధించి లోకల్గా ఉన్నటువంటి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కాస్త కొంచెం అటు ఇటుగా స్టెప్స్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఆ పాయింట్ని అయితే అందులో చేర్చారు. అదంతా కూడా ఓకే సార్. ఎందుకంటే ఒక 25,000 కేజీలకు సంబంధించి డ్రగ్స్ పట్టుబడ్డాయి అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా వినడానికి లేకపోతే సంచలనమైన మొత్తం ప్రపంచంలోనే అసలు ఇంత పెద్ద డ్రగ్స్ ఒక్కసారి పట్టుబడడం నెంబర్ 1 సార్. ఏపీ నెంబర్ 1 అయ్యేది ఒకవేళ అందులో నిజంగానే డ్రగ్స్ ఉంటే మాత్రం. ఇప్పటికైనా సరే ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. కానీ అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా, నిన్న ఈ టైం వరకు కూడా అందులో డ్రగ్స్ ఉన్నాయి, అందులోని మొత్తం డ్రగ్స్ అంటే కూడా మొత్తం ఆల్ ఓవర్గా అన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ కూడా సిబిఐ అధికారులు కొంత అనుమానిస్తున్నారు. ఆ అనుమానం ఏంటంటే వాళ్ళు అందులో డ్రగ్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది కాబట్టి డ్రగ్స్ ఉండొచ్చు అనే ఒక అనుమానం. అంటే దీంట్లో చిన్న లాజిక్ కూడా ఉంది మధు. అంటే వీళ్ళు ఎవరైతే కొటేషన్ అడిగారో వాళ్ళు కొటేషన్ ఇచ్చారు, వీళ్ళు కొటేషన్ నెగోషియేట్ చేసి వీళ్ళు అమౌంట్ పంపించారు. అంటే ఒక కంటైనర్ కాస్ట్ 25,000 కేజీలు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వీళ్ళు పంపించారు ఆ మెటీరియల్కి సంబంధించి. అదే కనుక 25,000 కేజీల డ్రగ్స్ అయితే కొన్ని వేల కోట్లు ఉండిద్ది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డ్రగ్స్ 2 కోట్లకు 3 కోట్లకు రాదుగా. రైట్, దీనికి కూడా ఒక పాయింట్ సార్. ఒకవేళ ఎవరైతే మొత్తం బుకింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు తెలియకుండా అంటే వాళ్ళ నోటీస్లో లేకుండా వచ్చేటటువంటి పార్సల్లోనే, ఎందుకంటే చాలా ఎయిర్పోర్ట్లలో మనం చూస్తూ ఉంటాము ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేటప్పుడు ఆ ప్యాసింజర్ దగ్గరికి సడన్గా ఒక పర్సన్ వచ్చేసి మా వాళ్ళు అక్కడ పలానా దేశంలోనే మీరు ఏదైతే వెళ్తున్నారో అదే కంట్రీలో ఎయిర్పోర్ట్లోనే ఉంటారు, సో వాళ్ళకి పార్సల్ ఇవ్వండి అని చెప్తారు. అంటే వీళ్ళకు తెలియదు అందులో డ్రగ్స్ ఉన్నాయా లేకపోతే బంగారం ఉందా ఏమని తెలియదు. కానీ ముందులే వెళ్ళి తీసుకుని వెళ్దాము అని అనుకుంటారు. కానీ చివరికి అక్కడ చూస్తే ఇంటర్పోల్ పట్టుకుంటుంది. సో అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి పార్సల్ ఉందో ఈ బుక్ చేసినటువంటి కంపెనీకి తెలిసి వచ్చిందా తెలియకుండా వచ్చింది అనేది ఇంపార్టెంట్ సార్. ఒకవేళ ఏదో ఒకటి వచ్చింది అనుకున్నా అందులో డ్రగ్స్ ఉన్నాయా లేవా అనేది కదా కన్ఫర్మ్ అవ్వాల్సింది. కానీ అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అవ్వడానికి ఇంకొక 1 వీక్ 10 డేస్ పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అంటూ కూడా ఈ రచ్చ అయితే ఇలానే కొనసాగుతుంది సార్. ఓకే, రైట్ మోదు, రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ ఉన్నట్టున్నాడు. శ్రీనివాస్,
ఏంటి మొత్తానికి వైజాగ్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఏంటి పోర్ట్లో ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఏంటి నువ్వేం అన్వేషణ చేసావు? సరే, నిజానికి ఈరోజు సిపి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిబిఐ అధికారులు ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు లోకల్ అధికారులు ఉన్నారు, ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య చిన్న తగాదా జరిగింది అని చెప్పిన దాని మీద కూడా ఈరోజు సిపి ఒక వివరణ ఇవ్వడం జరిగింది సార్. అంటే డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం నేను కూడా వెళ్ళాను. వాళ్ళకి కావాల్సిన డాగ్ స్క్వాడ్ ఇచ్చాం. అప్పుడు కొంచెం వర్షం పడతా ఉంది. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ తో పని లేదు అన్న తర్వాత మేము రీబ్యాక్ అయ్యాం తప్ప వాళ్ళతో ఎటువంటి మేము గలాటా పడలేదు అని చెప్పిన పరిస్థితి అయితే ఒక అంశం సార్. రెండో అంశం, ఎక్కడైతే హరికృష్ణ గిరిధర్ ఎక్కడైతే మన సిరిపురం జంక్షన్ లో వాళ్ళ ఆఫీస్ ఉందో మనం కూడా ఈ రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. యథావిధిగా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు కూడా పూణే ఏదైతే ల్యాబ్ టెస్ట్ కి వెళ్ళిందో ఆ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునేందుకు వీఆర్ యాక్సెప్ట్ అని కూడా వాళ్ళు కూడా నేను మీడియాకి చెప్పిన పరిస్థితి. అయితే వాళ్ళ మీద ఒక సంజయ్ ఆక్వా పోర్ట్స్ మీద మాత్రం అంటే సెక్షన్ 9 రెడ్ విత్ కొన్ని సెక్షన్లు ఏర్పాటు చేసి అంటే 8(1), 23(1), 38(1) ఏర్పాటు చేసి అన్నోన్ పర్సన్స్ మీద కూడా, ఒకటి సంజయ్ ఆక్వా మీద, 2 అన్నోన్ పర్సన్స్ మీద కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఏదేమైనా సరే సిబిఐ అధికారులకి వాళ్ళకి కూడా గొడవ జరిగిందనే విషయం మీద మాత్రం సిపి గారు తోసిపుచ్చినప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో వాళ్ళు పొందుపరిచిన అంశాన్ని ప్రాథమికంగా తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ అధికారులకి పోలీసులకి మధ్య దీని మీద కొంత చిచ్చు కొంత రగులుతుందనే చెప్పుకోవచ్చు. సిబిఐ వాళ్ళు చెప్పిన ఆ విషయాన్ని వీళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు, వీళ్ళు తిరస్కరిస్తున్నారు. అంటే ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి దాన్ని తిరస్కరిస్తున్నారంటే ఇప్పుడు పోలీసులకి వాళ్ళకి మధ్య రాస్తారం జరుగుతుంది. దాని మీద అవసరమైతే సిపి గారు సిబిఐకి లెటర్ కూడా రాస్తారని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పిన పరిస్థితి సార్. ఇది ఇలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పూర్తిగా కూడా ఇదంతా కూడా పురంధేశ్వరికి, బాలకృష్ణకి, చౌదరీస్కి రిలేషన్స్ ఉన్న మనుషులు, మాకేమీ సంబంధం లేదు అని వాళ్ళు చెప్తూ ఉంటే అదేం కాదు, వాళ్ళంతా కూడా పూర్తిగా వైసీపీకి చెందిన మనుషులు. ఇదంతా కూడా ప్రకాశం జిల్లా వాళ్ళది చెప్తాను. హలో, ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వాళ్ళందరూ కూడా వైసీపీ అని, జగన్మోహన్ రెడ్డి గారికి 50 లక్షల రూపాయలు వీళ్ళు డొనేషన్ ఇచ్చారని, వైసీపీ నాయకులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారని ఇది వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. జనరల్గా కొంచెం పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నా లేకపోయినా ఎవరైతే వ్యాపారస్తులందరూ కూడా అటు వాళ్ళతోటి ఇటు వీళ్ళతోటి ఎంతో కొంత అలా ఇలా సమర్పించుకుంటూ కొద్దిగా అటు ఇటుగా కొంత మేనేజ్ చేస్తూ ఉంటారు. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏంటనే దానికంటే దాంట్లో మేనేజ్ చేస్తూ ఉంటారు సార్. ఎస్, ఓకే. వాళ్ళు మన సీఎం సహాయానికి కోవిడ్ టైంలో 50 లక్షల రూపాయలు విరాళం కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి సార్. ఏది ఏమైనా మీరన్నట్టు కూడా రాజకీయాలకి వాళ్ళకి సంబంధం ఉండదు, వ్యాపారస్తులు కాబట్టి వయా మీడియా బోత్ పార్టీస్ తో కూడా వాళ్ళు సమన్వయం చేసుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే గతంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సాంబశివరావు అని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ అతనిది ఒక షిప్ ఆపేశారు సార్. ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని దానికి అక్కడ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఉండేవారు. ఆయన ఎంత బతిమలాడినా కూడా షిప్ వెనక్కి వెళ్ళిపోయింది తప్ప ఆ షిప్ అన్లోడ్ అవ్వలేదు. ఆయన నెల రోజులు షిప్ ని ఇక్కడే సముద్రంలో ఉంచిన పరిస్థితి. కాళ్ళ వేళ్ళ పడ్డాడు, రిక్వెస్ట్ చేశాడు, సీఎంఓతో ఒక అర్జీ పెట్టుకున్నాడు, కానీ అతనికి అవకాశం కల్పించలేదు. ఎక్కడో ఇతర దేశంలో జరిగిన ప్రమాదాన్ని ఆపాదిస్తూ కూడా ఈ షిప్ వెనక్కి పంపించారు. అలాంటి కారణాల నేపథ్యంలో ఈ షిప్పింగ్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, కంటైనర్లు బిజినెస్ చేసుకునే వాళ్ళు వయా మీడియా బోత్ పార్టీస్ తో ఈక్వల్ గా ఉంటారు. ఇందాక మీరు చెప్పింది మంచి పాయింట్ సార్. 2 కోట్లు 3 కోట్లు పంపించగలరు కానీ 1000 కోట్లు విలువ చేసేదానికి ఈ సంజయ్ వాళ్ళు అన్ని 1000 కోట్లు డిపాజిట్ పంపలేరు. అది ఖచ్చితంగా డ్రగ్స్ వాళ్ళు కొనే పరిస్థితి కాదు. వాళ్ళకి 2005 నుంచి జనరల్ గా శ్రీనివాస్ అంటే లోకల్ గా వ్యాపారం చేసుకున్నారు, ఫీడ్ బిజినెస్ చేసుకున్నారు. శ్రీనివాస్ లోకల్ గా అసలు ఎవరైతే సంజయ్ ఆక్వా ఏంటి వాళ్ళ మీద ఏమైనా ఇటువంటి ఎలిగేషన్స్ కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి దానిపైన విశాఖ ప్రజానీకం ఏమనుకుంటా ఉన్నారు? కొంచెం అట్లాంటిది ఏమైనా ఉందా? వాళ్ళ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమీ లేదు సార్. టీడీపీ టైంలో చిన్న ఎలిగేషన్ వస్తే అప్పుల్లో పీసీబీ అధికారులు ఒకసారి కంపెనీ సీజ్ చేశారన్నారు. అలా ఇలాంటి ఎలిగేషన్స్ ఏదో వచ్చిండ నామకే వస్తే, ఇకపోతే ప్రజల్లోంచి ఏమీ లేదు సార్. ఓన్లీ రాజకీయంగా అటు నుంచి టీడీపీ నేతలు, ఇటు నుంచి వైసీపీ నేతలు కామెంట్ చేసుకోవడం, ఇది మీదంటే మీదనుకోవడం తప్ప సంజయ్ వాళ్ళు మాత్రం మార్కెట్ లో గుడ్ విల్ ఉంది సార్. ఎందుకంటే 2005 నుంచి 2024 సుమారు 19-20 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చెయ్యాలి అంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా, ఏదైనా తప్పు జరిగినా, ఏదైనా ఇలాంటి అంటే సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉన్న మార్కెట్ లో ఇంతకాలం మనుగడ సాగించలేరు. వాళ్ళు కూడా ప్రకాశం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి
ఆ గుడ్ విల్ కూడా వాళ్ళకి చాలా అవసరం. అదే గుడ్ విల్ తోనే వ్యాపారం రన్ చేస్తా ఉన్నారు. సిరిపురం మెయిన్ కూడల్లో వాళ్ళ ఆఫీస్ ఉంది సార్, మనం కూడా వెళ్ళి చూడడం జరిగింది, మీడియా అంతా కూడా నిన్న. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పీపుల్, గౌరవ మర్యాదలతో ఉన్నారు. ఎనీవే ఇది ఎలా వచ్చింది, ఏం చేస్తారు, రైట్, ఏదైనా కానీ తేలేంత వరకు క్లారిటీ రావాలి. రైట్, ఓకే. నెక్స్ట్ అండి, కేజ్రీవాల్ అరెస్ట్, ఎవరు నెక్స్ట్? భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రిగా ఉండగా అరెస్ట్ చేయబడినటువంటి వ్యక్తి కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి. అయితే ఎవరైతే కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి పోరాడి అన్నా హజారే నేతృత్వంలో జరిగినటువంటి పోరాటంలో కేజ్రీవాల్ ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఆ పోరాటంలో ముందుండి నడిచి, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అదే లిక్కర్ వ్యాపారంలో అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పని ఆరోపణలతో అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సరే, అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించి సౌత్ ఇండియా లిక్కర్ గ్రూపు చూసారా, మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు ఆ ఢిల్లీ వెళ్తే ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా లోపల వేయించేశారండి బాబు. వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు, వీళ్ళు వెళ్ళారు, వాళ్ళని వేసేసారు లోపల. అంటే వీళ్ళు వెళ్ళకపోతే ఆ రకమైనటువంటి పని జరిగేది కాదు. ఎక్కడైనా కిక్ బ్యాక్స్ ఇవ్వటంలో లేదా అవతల మనుషుల్ని చెడగొట్టడంలో, ఎవరైనా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని మార్చటంలో, ఎంత మంచివాడినైనా చెడ్డవాడిని చేయటంలో, ఏదన్నా కానీ అలాంటి వాటిల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ప్రత్యేక శిక్షణ, ప్రత్యేకమైనటువంటి ఇదైతే ఉంది అనేటువంటి అభిప్రాయం అయితే ఇప్పుడు ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే మనోళ్ళు కాంట్రాక్టర్లు బయటికి వెళ్తే మనం చూద్దాం, అది కూడా కాంట్రాక్టర్లు బయటికి వెళ్తే కాంట్రాక్టర్లకి అవతల ఎవరికి ఏం కావాలో ముందు అది కొట్టేస్తారంట, కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అసలు ఇదే పని అయిపోయింది. అంటే ఇది ఇప్పుడు నిన్న మేఘా ఏది ఎలక్ట్రల్ బాండ్స్, ఇట్లా ఏదన్నా చూడు, ముందు డబ్బులు కొట్టడం, పని తెచ్చుకోవటం, ఆ పని తర్వాత నాణ్యత ఉందా లేదా అనేది వ్యవహారం వేరు. అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కొత్త చర్చ కూడా జరుగుతుంది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, ఆయన అవునన్నా కాదన్నా ఆపు కనుక బాగా బలపడితే భవిష్యత్తులో 4-5 రాష్ట్రాల్లో వస్తే అతనికి ఒక మంచి పొజిషన్ వచ్చింది. అతన్ని అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. మిగిలినటువంటి వాళ్ళ మీద కొంత నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్. ఎవరైతే కాస్త బలంగా భవిష్యత్తులో బలమైనటువంటి నాయకత్వాలు అనుకుంటా ఉన్నారో వాళ్ళందరి మీద మొత్తానికి ఏదో కేసు రావటం, వాళ్ళైతే జైలుకి వెళ్ళటం అయితే జరుగుతుంది. మరి పైన ఆ విధి అట్లా రాసిందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే ఈడీయో లేకపోతే లోకల్ పోలీసో లేకపోతే ఇంకోరు అట్లాంటి జరుగుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రారంభించినటువంటి వాళ్ళు అవినీతి చెయ్యకుండా లేక అటువంటి క్విట్ ప్రోకోలకు పాల్పడకుండా పార్టీలు నడపటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. అలాంటి వారు ఎవరన్నా ఇవాళ గాంధీ మహాత్ములు గారు వచ్చి నుంచున్నా కానీ ఓటుకు డబ్బులు ఇవ్వకుండా ఓట్లేసేటువంటి పరిస్థితి ఈ సమాజంలో లేదు, తగ్గిపోయింది. లేదు అనేది తగ్గిపోయింది. అవతల వ్యక్తి 4,000 ఇస్తే మహాత్మా గాంధీ డబ్బులు ఇవ్వకపోతే అవతల వ్యక్తికి ఓట్లేసే పరిస్థితులు ఏర్పడినాయి, దుర్మార్గమైన పరిస్థితులు ఏర్పడినాయి. మరి సరే, అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి నేను రిజైన్ చేయనని చెప్పాడు. సరే, ఆయన బెయిల్ సంబంధించి నడుస్తూ ఉంది, వివాదం నడుస్తూ ఉంది. ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయిందో తర్వాత కేజ్రీవాల్ టార్గెట్ అనేది అనుకున్నారు. అలాగే కేజ్రీవాల్ లోపలికి వెళ్ళిపోయాడు. సరే, ఆయన్ని కస్టడీకి అడుగుతున్నట్లున్నారు. కస్టడీకి ఇస్తారా లేదా అనేటువంటిది తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏమండి సురేష్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఒకసారి బైట్స్ ఉన్నాయంట, చూడండి బైట్స్ ప్లీజ్. ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్ష సాధింపులకి పెద్ద ఎత్తున పూనుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ మా కవితమ్మ అరెస్టు, దాంట్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఏ విధంగా బలహీన చేయాలనే దురుద్దేశం, బలహీనపరిచి సరెండర్ చేసుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రీజనల్గా జరిగిన ఈడీ రేట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు నేషనల్ క్యాపిటల్కి తీసుకొచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వారు చెప్పినట్టు ఈరోజు కేవలం ఏ రాజకీయ పార్టీలు వారికి లొంగలేదో
వారితో అలయన్స్లో రాలేదో, లేకుంటే ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ పార్టీలో చేరలేదో అటువంటి వారిపైనే ఈ కక్ష అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు సురేష్ గారు. మొత్తానికి నామనాగేశ్వరరావు కవితమ్మ అంటున్నారు. ఇప్పుడు అంతా కూడా అదేందో అమ్మ జనరల్గా రాజకీయాల్లో మరీ పొగడ్తలు ఎక్కువైపోతాను. సరే, వారి అభిమానంతో కూడా పెరగవచ్చు, తప్పు లేదు. సురేష్ గారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి కేజ్రీవాల్ అరెస్టు ముఖ్యమంత్రిగా దాదాపు అయితే ఈరోజు జరిగినటువంటి వాదనలో కాస్త ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా చోటు చేసుకున్నట్లున్నాయి. న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం ముందు వాదించినటువంటి దాంట్లో రాఘవరెడ్డి గారి అట్లాగే శరత్చంద్రారెడ్డి గారిది కోట్ చేశారు. చాలా అంశాలు జరిగినాయి. ఏంటండి మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి అంశం ఏంటి? వంశీ గారు, ఇవాళ దాదాపు 2.5 గంటల పాటు వాదనలు అనేవి జరిగాయి. ఇటు పక్క అరవింద్ కేజ్రీవాల్ గారి తరఫున అభిషేక్ మను సింగ్ గారు, తర్వాత ఇంకొక ఇద్దరు విక్రమ్ చౌదరి గారు, తర్వాత రమేష్ గుప్తా గారు, ముగ్గురు సీనియర్ అడ్వకేట్లు మాట్లాడారు. అటు పక్కన ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు మాట్లాడారు. వంశీ గారు, అయితే ముందుగా అడిషనల్ సొలిసిటర్ అంటే మన ఈడీ తరఫున వాదనలు ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఈయన ఈ మొత్తం ఈ కుంభకోణంలో లేకపోతే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్లో ప్రధాన కింగ్ పిన్ మన కేజ్రీవాల్ గారే. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అందరితోటి జరిపిన తర్వాత ఉంది. ఇప్పుడు క్రైమ్ అమౌంట్ 100 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకోవడంతో బాగా దాంట్లో 45 కోట్ల రూపాయలని గోవాకు తరలించారు. గోవా పార్టీ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టారు. అక్కడ కూడా మేము అది రుజువు చేసుకున్నాం. ఆ రకంగా 45 కోట్ల హవాలా రూపంలో చెన్నై వెళ్ళి చెన్నై నుంచి గోవా తరలించారు, అవి వాడుకున్నారు. ఆ 100 కోట్లే కాదు, మొత్తం మీద వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ కలిపితే ఈ మొత్తం అమౌంట్ 600 కోట్ల రూపాయలు ఉంటుంది. కాకపోతే మేము ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన దానికి స్పందించలేదు, కోఆపరేట్ చేయలేదు. కాబట్టి మేము ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పని మనకి ఈడీ తరఫు న్యాయవాది గారు మనకి రౌజ్ అవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ రకంగా ఆయన వదిలి. అయితే ఇటుపక్క మను సింగ్ వారికి అసలు ప్రధానంగా వాదన ఏంటంటే అసలు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, ఇంతవరకు మీకు ఆధారం చూపించలేకపోయారు, అసలు క్రైమ్ అమౌంట్ ఏదో చెప్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మీరు ఇంతవరకు ట్రేస్ చేయలేదు, అలాంటప్పుడు ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు, పైగా ఇప్పుడు షెడ్యూల్ జారీ అయింది, ఈ సమయంలో మీరు అరెస్ట్ చేయడంలో దీని ఉద్దేశం ఎలా ఉండి పొలిటికల్గా చూడాల్సి ఉంది. ఇక్కడ కేజ్రీవాల్ గారు ఒక వ్యక్తే కాదు, ఒక పార్టీయే కాదు, మొత్తం మీద అసలు ప్రజాస్వామ్య సిస్టమ్ ఎలా నడుస్తుంది, ఈడీ ఎలా వ్యవహరిస్తుంది అనే విషయం ఇక్కడ చూడాల్సి ఉంది. తర్వాత ఇంకొక కీలకమైన అంశం, మీరు ఎవరి మీద ఆధారపడ్డారు, ఎవరో అప్రూవర్లు ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఇచ్చిన అప్రూవర్లు స్టేట్మెంట్ల మీద మీరు ఆధారపడ్డారు. ఒక అప్రూవర్ ఎవరైతే మాగుంట రాఘవ్ గారు ఉన్నారో ఆ మాగుంట రాఘవ్ గారు తొలుత ఏంటంటే వాళ్ళ భార్యకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని మీరే కోర్టుకు కూడా చెప్పారు. తర్వాత ఆయనకి ఏంటంటే అప్రూవర్గా మారిందని చెప్పి అక్టోబర్లో మీరు పాటను ప్రకటించేశారు మాగుంట రాఘవ్ గారికి. సో ఆయన స్టేట్మెంట్ మీద మీరు ఎలా ఆధారపడతారంటే ఇది ఎలా ఉందంటే ముందుగా మీరు ఒక ఎక్స్నో వైనో దాని అందులో ఇరికిస్తారు, అతను అరెస్ట్ చేస్తారు, అతను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, అతను బెయిల్ వ్యతిరేకించిన తర్వాత అతను ఆల్ ఆఫ్ ఇట్ సడన్గా ఒక రాత్రికి ఆయనకు ఒక మెరుపు ఐడియా వస్తుంది, మనం ఎందుకు ఇదంతా గొడవ అప్రూవర్గా మారిపోయి ఎవరి మీద బ్లేమ్ చేస్తే సరిపోతుందని చెప్పి ఆయన అప్రూవర్గా మారుతారు. మీరు ఆయనకి ఏదో బ్యాక్ పెయిన్ అని అదని ఇదని మీకు ముందుగా మీకు అంటే కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటారు, బెయిల్ వ్యతిరేకించరు, బెయిల్ తీసుకున్న తర్వాత పాటను ప్రకటించేస్తారు. సో ఈ సిస్టమ్ అంటే మీ ఈడీ ఎలాంటి సిస్టమ్ అనుసరిస్తుంది, సో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా మీ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా ఈ రకం చేస్తారు. అయితే ఆయన రాజుగారు అయితే ఈడీ తరఫు న్యాయవాది శరత్చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్ని ప్రస్తావించారు. అంటే ఆయన అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఆ రకంగా అందినట్టుగా అని చెప్పారు. ఇంకొక అంశం కూడా చెప్పారు. అయితే కవిత గారు ఇంతవరకు ఏం చెప్పారు, ఈ కస్టడీ సమయంలో ఈ 6 రోజులు రేపుతో కస్టడీ ముగుస్తుంది కవిత గారిది, కానీ కవిత గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు వెళ్ళిన దాంట్లో చెప్పారు కాబట్టి మేము ఆయన అరెస్ట్ చేశాము కాబట్టి అని చెప్పి ఇరువైపుల వాదనలు 2.5 గంటల పై సాగిన తర్వాత ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేశారు. ఇంక కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈడీ కస్టడీకి ఇచ్చే ఇదే కనిపిస్తూ ఉంది మన వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు.
నెక్స్ట్ అండి ఎలక్టోరల్ బాండ్స్ ఎస్, ఎవరి కోసం ఎంతెంత ఇచ్చారు? ఎలక్టోరల్ బాండ్స్ అంటే దీనికి ఇంకొక పేరు ఇందాక మన శివరాం ప్రసాద్ గారు చెప్పారు దీని గురించి. పాప పరిహారపు పత్రాలు. ఏంటి? పాప పరిహార పత్రాలు. పాపం. పాప పరిహారపు పత్రాలు. నాడు పాప పరిహారపు పత్రాలుగా ఉండేటువంటివి నేడు అవి ఎలక్టోరల్ బాండ్స్గా అయ్యాయి. నాడు పాపపు పరిహార పత్రాలు, నేడు ఎలక్టోరల్ బాండ్స్. ఏంటి ఇది అనేది చూసినప్పుడు ఎవరైతే పూర్వం చర్చిలలో పాపపు పరిహారపు పత్రాలను అమ్మేటువంటి వారంట. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే పాపాలు చేశారో, ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే అవినీతి చేశారో, వీరందరూ కూడా ఈ తప్పు చేసాం కావున మనము చర్చికి వెళ్ళి అక్కడ పాప పరిహారపు పత్రాలను కనుక మనం కొనుగోలు చేస్తే, అంటే ఆ చర్చికి డబ్బులు ఇస్తే, ఈ పత్రాలను కొనుగోలు చేస్తే మన తప్పు, మనం చేసిన పాపం పోయిద్ది అనేటువంటి అభిప్రాయంతో పూర్వం అలా పోయి కొనుక్కునేవాళ్ళట. దానిని తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ గారు వచ్చినప్పుడు వాటిని రద్దు చేశారట. ఎందుకు? ఇదేంటి పాపాలు చేయటం ఏంటి, ఈ బాండ్స్ కొనుక్కోవటం ఏంటి, పాప పరిహార పత్రాలు, అందుకని ఇది లేదని చెప్పి మార్టిన్ లూథర్ కింగ్ గారు వాటిని రద్దు చేశారు. ఎప్పుడు? అది పూర్వం. మరి ఇప్పుడు ఆ పాప పరిహార పత్రాలు ఇప్పుడు వాటిని ఎలక్టోరల్ బాండ్స్, అంటే టెక్నాలజీ మారింది కదా, దానికి ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టారు. ఎలక్టోరల్ బాండ్స్ అని పెట్టి ఎవరైతే, అంటే ఈ భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నటువంటి వాళ్ళు చేసేటువంటి తప్పులు, వాళ్ళు చేసేటువంటి పాపాలు, లేదా వాళ్ళు చేసేటువంటి అవినీతిని కాపాడుకోవటం కోసం, వాళ్ళ అక్రమాలని బయటికి రాకుండా లేదా దాడులు జరగకుండా ఆపుకోవటం కోసం ఎలక్టోరల్ బాండ్స్ అని సిస్టమేటిక్గా ఒక మంచి పేరు తీసుకొచ్చి వాటిని పార్టీల దగ్గర నుంచి కొనుక్కునేటువంటి ప్రక్రియని పార్టీలు ప్రారంభించి అందరూ కూడా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు కూడా దీంట్లో ఆ పాప పరిహార పత్రాలను అమ్మటంలో అందరూ భాగస్వామ్యం అయ్యారు. ఎలా భాగస్వామ్యం అయ్యారు? ఎవరైతే ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి వారు, ప్రధానమైనటువంటి కంపెనీలు నడుపుతున్నటువంటి వారు ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. ఈ లాటరీలు అంటే ఒక అవినీతి సొమ్మును సంపాదించేటువంటి వారందరూ కూడా వారు దాదాపు 3,000 కోట్ల రూపాయల సంబంధించిన బాండ్స్ని ఇచ్చేశారట. వారు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ది 540 కోట్లు ఇచ్చారట, డిఎంకేకి 509 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వైసీపీకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీకి 160 కోట్లు, బీజేపీకి 100 కోట్లు, కాంగ్రెస్కి 50 కోట్లు, ఇట్లా మొత్తం 1,368 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. 1,368 కోట్ల రూపాయలు ఊరకు ఎందుకు ఇస్తారండి? అంటే ఫ్యూచర్ గేమింగ్, అంటే లాటరీ అనేటువంటి దాన్ని ప్రజలను మోసం చేసి సంపాదించినటువంటి సొమ్ముని పార్టీలకి ఇవ్వటానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఇక మెగా ఇంజనీరింగ్ కంపెనీ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హయ్యెస్ట్ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. దాదాపు 966 కోట్లలో బీజేపీకి 584 కోట్లు, తర్వాత బీఆర్ఎస్కి, తర్వాత వైసీపీకి, తర్వాత డిఎంకేకి, తర్వాత టీడీపీకి, ఇట్లా వీళ్ళకి కూడా ఇచ్చారు. వీళ్ళు కూడా ఈ పాపాలు అంటే కాంట్రాక్ట్లు నేపథ్యంలో ఇచ్చారు. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో మెగా వర్కులు చేస్తుంది కాబట్టి 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే 200 కోట్ల రూపాయలు బాండ్స్ కొంటారు. ఇంకొక 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్ ఇచ్చిన వెంటనే లేదా ఇవ్వక ముందే
ఇంకొక 100 కోట్లు బాండ్స్ కొంటారు. అంటే దీంట్లో చేసేటువంటి అవినీతిని ముందుగా కొనుగోలు చేసి అక్కడ డిపాజిట్ చేస్తారు వాళ్ళకి. వీళ్ళు తర్వాత అవినీతి చేసి దీంట్లో వేల కోట్ల రూపాయల్లో నాసిరకంగా చేయటమా లేకపోతే ఏదన్నా కానీ మొత్తానికి అధికంగా ఆదాయాన్ని పొందటం, ఇది వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ. ఎవరు? వీళ్ళు. ఇలా అంత దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ పాప పరిహారపు పత్రాలను ఆ రకంగా తీసుకొచ్చి ఈ రకంగా ఇచ్చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి మనం చూస్తే మెగా కంపెనీ 150 కోట్లు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు చేశారు కాబట్టి మెగా కంపెనీ 150 కోట్ల రూపాయలు ఇచ్చింది. అదే బీఆర్ఎస్ పార్టీకి కనుక 150 కోట్ల రూపాయలు మెగా ఇచ్చే పని లేకపోతే ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు అవి కుంగుండేవి కాదేమో, ఎందుకంటే క్వాలిటీగా చేయాల్సి వచ్చేది, లేక డిజైన్స్ని క్వాలిటీగా ఇచ్చేయాల్సి వచ్చేది. అంటే ఒక పాత్ర మా కన్స్ట్రక్షన్ తోటి మాకేం పాత్ర అంటారు. కన్స్ట్రక్షన్లో వాళ్ళు వాళ్ళు తీసుకుని ఎల్ఎన్టీకి ఇచ్చారు, లేక వాళ్ళు పైపులు వర్క్ చేశారు. వాళ్ళ వర్క్ బాగా మొన్నటిదాకా పేరు వచ్చినప్పుడు అంతానేమన్నా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మెగా, బాపు, పిత అంట్రీ. ఇప్పుడేమన్నా అది కొంగంటంతో మాకు సంబంధం లేదు, అది ఎల్ఎన్టీ వాళ్ళది, లేకపోతే రాజు గారిది, లేదా వంశీ గారిది, లేకపోతే వెంకన్నది, సుబ్బన్నది అని చెప్తున్నారు. సరే ఓకే తీసే. యశోద హాస్పిటల్స్ వాళ్ళ మీద ఐటీ రైడ్స్ జరిగినాయి. ఐటీ రైడ్స్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే బీజేపీ దగ్గర బాండ్స్ కొన్నారు. అట్లాగే బీఆర్ఎస్కి 94 కోట్ల రూపాయలు యశోద వాళ్ళు బాండ్స్ కొన్నారు. యశోద వాళ్ళు కొన్నారు, డాక్టర్ రెడ్డీస్ కొన్నారు, అట్లాగే హెట్రో వాళ్ళు కొన్నారు. వారితో పాటు ఒకరు కాదు, అసలు ప్రతి ల్యాబ్ వాళ్ళు, అరబిందో వాళ్ళు కొన్నారు, నాట్కో వాళ్ళు కొన్నారు, అందరూ కొన్నారు. నిజంగా ఈ యశోద హాస్పిటల్ వాళ్ళు ఎవరికైనా ఒక 10 లక్షల రూపాయలు బిల్లు అయింది అనారోగ్యంతో పేదవాళ్ళు, 1 లక్ష రూపాయలు తగ్గిమంటే తగ్గిస్తారండి? తగ్గిస్తారా? ప్రజలందరూ ఉన్నారు కదా, ఇప్పుడు టీవీ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా యశోద ఆసుపత్రిలో ఒక 10 లక్షల బిల్లు అయితే 1 లక్ష రూపాయలు తగ్గించారా? తగ్గించరు కదా. ఎవరైతే హెట్రో వాళ్ళు, అరబిందో వాళ్ళు, డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు, లేకపోతే నాట్కో వాళ్ళు, లేదా ఇంకోరు అరబిందో, హెట్రో, రెడ్డీస్ ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి కదా, ఎక్కడైనా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక 2000 రూపాయల మెడిసిన్ కొనిన తర్వాత ఒక 100 రూపాయలు తక్కువైనాయి అంటే ఎవరన్నా 100 రూపాయలు తక్కువైంది కదా అని మెడిసిన్ ఇస్తారా? ఎప్పుడైతే కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళు అమ్మినటువంటి ఆ డ్రగ్స్ 100 రూపాయలు దాన్ని 5,000కి అమ్మారు కదా. ఏంటి రెమ్డెసివిర్ లాంటి ఇంజక్షన్లు 10,000కి 20,000కి అమ్మారు కదా. మరి ఎప్పుడన్నా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి అంటే ఎవరన్నా ఆదుకున్నారండి? ప్రాణాలు పోతున్నాయి అని అంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తారా ప్రాణం పోతుంది అని అంటే? మరి బీఆర్ఎస్ పార్టీకి 20 కోట్లు, 30 కోట్లు, 25 కోట్లు, యశోద వాళ్ళు 94 కోట్లు. ఏందండి ఇది? ప్రజల దగ్గర దోచుకోవటం ఎందుకు? కడుపు నిండినటువంటి పార్టీలకు డబ్బులు ఇవ్వటం ఎందుకు? ఏం అవసరం? పార్టీలు ఏమన్నా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నాయా, లేకపోతే పార్టీలు ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయా? ఎందుకు ఇస్తున్నారు? మీరు దోసుకోండి, వాళ్ళ దగ్గర మాకు ఇవ్వండి, మేము పట్టించుకోం. ఇదే అండి ప్రజలు చెప్తారు కదా. ఎవరన్నా ఇప్పుడున్న మనం చూసినటువంటి ఏ ప్రజల్లో ఎవరన్నా కానీ ప్రేక్షకులు వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి తెలుసు కదా, ఒక్క 10 రూపాయలు, ఒక్క 1000 రూపాయలు తగ్గించిన పరిస్థితులు ఉంటే కుదరదు. ఏదన్నా కట్టలేకపోతే, బిల్లు కట్టకపోతే బిల్లు కట్టిందాక ఉండండి, డబ్బులు కట్టి బయటికి వెళ్ళండి, లేకపోతే ఎట్లా వెళ్తారు మీ సంగతి తేలుస్తాం. ఇంతే బెదిరించేది. ఇదే అండి. ఇట్లా అందరూ కన్స్ట్రక్షన్ కంపెనీలు, హాస్పిటల్స్, ఫార్మా, వీళ్ళు ఎక్కువ కన్స్ట్రక్షన్ కంపెనీలు, బిల్డర్లు, రాజపుష్ప, అపర్ణ, నెక్స్ట్ ఫార్మా డివిజన్, శ్రీ చైతన్య, కూడా ఇచ్చారు. ఇట్లా వీళ్ళందరూ ఉండరు, కానీ ఎవరో ఉన్నట్టున్నారు. ఇదే గార్మెంట్స్ వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే ప్రజల సొమ్ముని ఎవరైతే బలవంతంగా
దోచుకుంటున్నారో వారు ఈ పార్టీలకి బాండ్స్ కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడ పాపం చేస్తున్నారు కాబట్టి ప్రజల దగ్గర ఈ పాపపు పరిహార పత్రాలని ఈ పాపాన్ని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవటం ద్వారా వాటిని చేసుకుంటున్నారు. ఆ పాపాన్ని గడిగేసుకుంటున్నాం అనుకున్నారు. పాపం పెరిగింది అనుకోవట్లా. ఈ 94 కోట్లో 20 కోట్లో 30 కోట్లో ఈ పార్టీలకు ఇచ్చే బదులు ప్రజలకి సేవ చేస్తే, ప్రజలకు కన్స్ట్రక్షన్ ఇస్తే, ప్రజలకి ఇంకేదన్నా ఉపయోగపడేటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే వాళ్ళకి చాలా మంచి జరిగింది. ఎందుకంటే ఈ జన్మలో చేసినటువంటి పాపాలు వచ్చే జన్మలో అనుభవిస్తారు అని అంటున్నారు. కాదు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు కొద్ది నెలల్లో అనుభవించేటువంటి పరిస్థితి దగ్గర నుంచి కొద్ది రోజుల్లో అనుభవించేటువంటి పరిస్థితికి కాలం అలా తీసుకొచ్చింది. ఇప్పుడు అది రోజుల్లో కాదు గంటల్లోకి వస్తే బాగుండని నేను కోరుకుంటున్నా. అప్పుడన్నా ఇట్లాంటి వాళ్ళు కొంత మంచి చేసి పాపభీతితో ఉండాలండి. ఇంత ఉండి ఏం చేసుకుంటారు? వెళ్తా ఎత్తుకొని వెళ్తారా? ఏంటో ఇవన్నీ సరే, ఇవన్నీ మనం పాపం వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవరిని ఏమంటలేదు, నన్ను నేను అనుకుంటున్నా అంటే మా రాజుగారిని అనుకుంటున్నాను తప్ప మిమ్మల్ని ఎవరిని ఏమంటలేదు. మీరందరూ గొప్పోళ్ళే, మీరందరూ మంచోళ్ళు, మీరు అసలు సమాజానికి మీరే ఉండాలి. ఆ పాప పరిహార పత్రాలు లేకపోతే ఎలక్ట్రల్ బాండ్స్ అవన్నీ కొనుక్కుంటారో అమ్ముకుంటారో అనేటువంటిది అది మీ ఇష్టం. ప్రజలను మాత్రం అన్యాయం చేయొద్దని కోరుకుందాం. సురేష్ గారు ఏందండి పాప పరిహార పత్రాలు? వంశీ గారు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లాటరీలు అనేది బ్యాను. తర్వాత మనం ఒక చట్టం కూడా చేశారు. మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేశారు. ఈ ఆన్లైన్ గేమింగ్కి వీళ్ళందరూ కొంతమంది చనిపోతున్నారని చెప్పి ఒక చట్టం కూడా అమెండ్మెంట్ చేశారు. గతంలో ఉన్న చట్టానికి సవరణ చేస్తూ ఒక చట్టం కూడా చేశారు. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్స్ వాళ్ళు 154 కోట్లు ఇచ్చారు. అదే అందరికి ఆశ్చర్యం. అసలు ఎట్లా ఎందుకు ఇచ్చారని చెప్పి దాని మీద మరి ఎందుకు ఇచ్చారని తెలవాలి. కానీ ఒక అంశం ఒకటి చర్చనీయాంశంగా తెర మీద ఒక విషయం వచ్చింది వంశీ గారు. ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీలో ఆన్లైన్ గేమింగ్ అని కోర్స్ ప్రవేశపెట్టారంట. ఆన్లైన్ గేమింగ్ అనేది కోర్స్ ప్రవేశపెట్టారు. ఎందుకంటే బీటెక్లో ఆ కోర్సింగ్ అంటే ఇప్పుడు మొత్తం మీద కూడా ఆన్లైన్ గేమింగ్ అని. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా లేదా మనకు తెలియదు. కానీ మొత్తం మీద 154 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వటం అనేది పెద్ద చర్చనీయాంశంగా తెరదీసింది. ఇంకొక అంశం వంశీ గారు, ఇప్పుడు మీకు తెలుసు మన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది. సో ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు సోలార్ కానీ విండ్ కానీ తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మొత్తం మీద పవర్ ప్రాజెక్ట్స్కి ఆ రకంగా ఒప్పందాలు జరిగాయి. అప్పుడు ఒప్పందాలు జరిగినట్టు ఇప్పుడు 60 కోట్ల రూపాయలు ఈ కంపెనీలు వీటి ద్వారా వచ్చిందంట. అంటే మీరు చెప్పినట్టు ఇందాక ఉదాహరణ ఏంటంటే సో ఊరికనే ఎందుకు ఇస్తారు అంటే వీళ్ళకి ఇక్కడ ఇది జరిగితే అక్కడ దాని నుంచి ఆ రకంగా తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ఇలా ఇచ్చారు అనే దానికి ఇక్కడ ఇదే ఆరోపణ. అది ఇక మీరు చెప్పినట్టుగా మెగా ఇంజనీరింగ్ గారు 966 కోట్లు, హైయెస్ట్ 1398 కోట్లు ఫ్యూచర్ గేమింగ్ అయితే నెక్స్ట్ మెగా ఇంజనీరింగ్, అందులో దాదాపు 564 కోట్ల పైగా బీజేపీకి ఇచ్చారు. ఎందుకులేండి పాపపు పరిహారపు పత్రాల గురించి మళ్ళీ మనం దాని గురించి చర్చించుకోవటం, వాటి గురించి మళ్ళీ ఎందుకు? ప్రజలకు చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఎవరేం చేశారు, ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది. అంటే సమాజం ఎటుపోతుంది, పార్టీలు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే భారతదేశపు అత్యున్నత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని అభినందించాలి, గౌరవించాలి. ఈరోజు ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటే, చట్టాలు ఇంకా ఎంతో కొంత బతికి ఉన్నాయి అని అంటే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు. ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారిచ్చినటువంటి తీర్పుతో ఈరోజు ప్రజాస్వామ్యం బతికి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని మీరు సీక్రెట్గా అమ్మటం ఏంది, ఈ పార్టీలు సీక్రెట్గా కొనటం ఏంటి, ఇది ఎవరికీ తెలవకుండా ఉంచటం ఏంటి, ఇది సరైనటువంటి చర్య కాదు, మీరు బయట పెట్టండి అని అడిగింది. వాళ్ళు కుదరదు అన్నారు.
కుదరకపోతే మీ తాటని చండ్రాకోలతో ఒలుస్తాము అని చెప్పారు. అంటే ఇలాంటి పదాలు కాదులేండి, అలాగా అంటే కొంచెం అలా చెబితే అర్థమైద్దని చెబుతున్నా. అలాంటి గట్టిగానే చెప్తే అప్పుడు వాళ్ళు మొత్తం తీసుకొచ్చి డంపును అక్కడ పడేశారు. ఇదేంటి, మేము అడిగితే ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎవరు ఏ డేట్లో కొన్నారు అని అడిగితే ఈ డంపు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటంటే 2-3 నెలలు టైం పడుతుందండి అన్నారు. ఎందుకు మీ దగ్గర ఆన్లైన్లో సిస్టంలో డేటా ఉండేది కదా, ప్రింట్ తీస్తే వచ్చేది కదా, ఆ ప్రింట్ తెచ్చి ఇవ్వటానికి ఎందుకు మీరు దాపెడుతున్నారు అని చెప్పని మళ్ళీ ఇంకొక చండ్రాకోలు తీసుకొని ఇంకొకసారి వాయిస్తే అప్పుడు మొత్తం లిస్టు తీసుకొని తర్వాత రోజు సాయంత్రానికి తీసుకుపోయి పెడితే వాటిని న్యాయం స్థానం ఆన్లైన్లో పెడితే ఈ పాప పరిహారపు పత్రాలు ఎవరెవరు పాపాలు చేసి ఎవరెవరు తమ అక్రమ సంపాదన కాపాడుకునేందుక లేదా అవినీతి చేసేందుక లేదా సరే సమాజ సేవ కోసమా లేకపోతే భయపడి కూడా ఇచ్చి ఉండొచ్చు, భయపడా ఇట్లా ఇచ్చినటువంటి వారి లిస్ట్ అంతా కూడా బయటికి రావటం జరిగింది. సరే, అందుకు మనం న్యాయస్థానానికి డివై చంద్రచూడ్ గారికి ధన్యవాదాలు, సెల్యూట్ కొట్టవచ్చు. రైట్. నెక్స్ట్ అండి, ఆ 4 ఆ 5 ఎవరికి? బీజేపీలో పోటాపోటీ. తనకి టీడీపీ అనౌన్స్ చేసిందని ఇంకా 5 ఎమ్మెల్యే స్థానాలు 4 ఎంపీ స్థానాలు వాళ్ళ లిస్టు ఇచ్చినటువంటి వాళ్ళందరిది చూశారు ఆల్మోస్ట్. అయితే ఇందులో పెండింగ్ ఉన్నటువంటి 4 స్థానాల విషయంలో 5 అసెంబ్లీ స్థానాల విషయంలో 4 ఎంపీలు 5 అసెంబ్లీ స్థానాల విషయంలో ఒక ఆసక్తి నెలస్తుంది. ఎవరికి ఫైనల్గా చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గారి పైన గంటా శ్రీనివాసరావు గారిని వేయించాలనేటువంటిది ఒక బాగా చర్చ జరిగింది. అలా గనక చేయిస్తే గనక భీమిలి చాలా పెద్ద నియోజకవర్గం, భీమిలిలో బలమైనటువంటి అభ్యర్థి లేకపోతే భీమిలి ఓడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారిని ఉంచి ఎక్కడైతే చీపురుపల్లిలో కళా వెంకట్రావు గారిని వేయించాలనేటువంటిది ఒక ఆలోచన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, అక్కడ యాక్చువల్గా అక్కడ చీపురుపల్లిలో ఫైట్ చేశాడు, తను పేరు చీపురుపల్లిలో నాగార్జున, తను ఫైట్ చేశాడు, తనైనా అక్కడ వేయించడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి భావనలో ఒక డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా చీపురుపల్లి నుంచి ఇప్పుడు భీమిల అనే దాంట్లో గంటా శ్రీనివాసరావు గారిది ఒక చర్చ జరుగుతుంది. సరే, నిన్న అసలు గంటా శ్రీనివాసరావు గారిది ఈరోజు లిస్టులో భీమిల వచ్చేసిద్దని భావించారట, కానీ మొత్తానికి అదొక పెండింగ్లో ఉంది. ఇదొక అంశం. 2, సరే అక్కడ గనక చీపురుపల్లి గనక భీమిలి గనక గంటా శ్రీనివాసరావు గారు అయితే చీపురుపల్లిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని అకామిడేట్ చేస్తారు. చీపురుపల్లి కనుక గంటా శ్రీనివాసరావు గారు అయితే ఎవరైతే భీమిల్లో బైరా దిలీప్ కానీ లేక బంగారాజు కానీ లేదా మరొకరిని కానీ కంటెస్ట్ చేయడం ప్లాన్ చేస్తున్నారట. ఇక దర్శిలో సిద్ధారాఘవరావు గారు వస్తారు అని అన్నారు కానీ రావట్లేదు అనేటువంటిది ఒక సమాచారం. మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా రాలేదు కదా ఆయన, ఇంకా నాకెందుకు ఆయన భయపడుతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. ఎందుకు ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో మనకి ఎందుకని వాళ్ళ అబ్బాయి సుధీర్ అసలు మనకి రాజకీయాలు వద్దు ఏమొద్దు, మనం పోయి టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న రోజు దేవుడి దగ్గర పోయి దర్శనం చేసుకుని ఆడుందాం పదన్న అంటున్నారంటే ఆయన అంటున్నారంటే మనకి ఎందుకు లేని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు దర్శి టికెట్ ఆశించిన జనసేన టికెట్ ఆశించినటువంటి గరిగిపాటి వెంకట్ నేను టీడీపీకి వస్తాను, నాకే ఆ టికెట్ ఇవ్వండి అని తన ప్రయత్నాలను తను చేసుకుంటున్నాడు. IVRS సర్వే కూడా జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి హర్షిణి కాలేజెస్ రవి తాను తనకు అవకాశం కల్పించాలి, నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, నేను ఇక్కడ కొంత నేను చేసుకోవడానికి అవకాశం ఖచ్చితంగా గెలుస్తానని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ ప్రయత్నాలు వాళ్ళు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇక గొంతుకల్లు జయరాం గారి పేరు ప్రధానంగా ఉంది, లేదా ఇంకా ఆప్షన్లో ఏమైనా ఉండొచ్చేమో. ఆలూరు వైకుంఠం లేదా వీరభద్రగౌడు వాళ్ళిద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఇది ఓవరాల్గా ఇక అక్కడ ఉన్నటువంటిది. సరే, ఇక దాంట్లో అక్కడ బీజేపీకి హెచ్చర్ల బీజేపీకి ఇవ్వటం ఇట్లాంటివి కూడా కొంత ప్లానింగ్ జరుగుతుంది. అనంతపురం అర్బను జనసేనక లేక తెలుగుదేశానికి అనేది అదొకటి ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. సరే, కొంచెం సీట్స్ 1 or 2 సీట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక కడప అంటే 4 ఎంపీ స్థానాల్లో కడప రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆయనకి లేదా ఎవరైతే వైఎస్
షర్మిల, అది వైఎస్ సౌభాగ్యమా? సునీత, లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తారా? ఓకే. సునీత సౌభాగ్యం వస్తే లేదా మిగిలిన వాళ్ళకి ఎవరు, యా. కానీ వాళ్ళు వచ్చే ఉద్దేశం లేదని ఇప్పుడు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా ఎందుకు అట్లా ఇంట్రెస్ట్గా ఉంటారు, కానీ లేదు అనేది అర్థమైంది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి శ్రీనివాస్ రెడ్డికే ఇవ్వాల్సిన పరిస్థితి. యా. ఇక ఒంగోలు ఈరోజు ప్రకటించలేదు, యాక్చువల్గా ప్రకటిస్తారనుకున్నారు. ఓకే. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి లేదా మాగుంట రాఘవరెడ్డి అనేటువంటి దాంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా మాగుంట రాఘవరెడ్డిని పెట్టాలి అనేటువంటిది బాగా బలంగా ఆయన ఒత్తిడి చేస్తున్నారట. ఆయన మీద ఇప్పుడున్నటువంటి సిబిఐ ఈడీ కేసు తోటి మొన్నటిదా జైలుకి వెళ్ళి వచ్చాడు, మొన్న మళ్ళీ లేనిపోంది ఏమన్నా ప్రాబ్లం అయిద్దామో, మీరు మాగుంట శ్రీనివాసరెడ్డి గారినే మీరే కంటెస్ట్ చేయండి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మరి అక్కడ అదొక పెండింగ్ నడుస్తుంది. అంటే ఆ కేసు, లిక్కర్ స్కామ్ కేసు చాలా తీవ్రంగా ఈ విమర్శలు ఇవన్నీ నడుస్తున్న నేపథ్యంలో ఇది ఎక్కడ నెగిటివ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది యా. శ్రీనివాసరెడ్డి గారిని పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాసరెడ్డి గారైనా మా కొడుకు చేత పోటీ చేయొచ్చండి రాఘవరెడ్డి చేత అని చెప్పని ఆయన. సరే ఈ ఇద్దరు మొత్తానికి ఏదో లాజిక్ మ్యాజిక్ జరుగుతుంది అక్కడ. ఇక అనంతపురం జేసీ పవన్ రెడ్డి పేరు ఆయనైతే బాగుంటుంది అనే దాంట్లో యా. క్రియాశీలకంగా అది జరుగుతుంది. లేదైతే బీసీ అయితే సాఫ్ట్వేర్ నాగరాజు పేరు పరిశీలనలో క్రియాశీలకం ఉంది. విజయనగరము, ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. విజయనగరము పార్లమెంట్ స్థానాన్ని మొన్న బీజేపీకి అనుకున్నారు. అయితే అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమండ్రి, నర్సాపురం అన్నీ ఒక ప్రాంతంలోనే అవుతున్నాయి. కాబట్టి విజయనగరాన్ని మార్చి రాజంపేటకి ఇవ్వండి. రాజంపేట అయితే కనుక మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడు అని ఒకటి, లేదు రాజంపేట ఇవ్వండి అక్కడ సత్యకుమార్ పోటీ చేస్తాడని ఇది రెండు. ఇది ఒక ఆప్షన్ జరుగుతుంది. కానీ విజయనగరం కనుక ఇస్తే తూర్పు కాపులకు ఇవ్వాలి. తూర్పు కాపులకు ఇచ్చే పనికైతే తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినటువంటి గేదెల శ్రీనుబాబుని విజయనగరము బీజేపీలో తీసుకొని ఇవ్వండి అనేది ఒకటి, లేదా మాధవ్ని ఇచ్చేయండి అని ఇంకొకటి. ఇలా ఒక 2-3 పేర్లు అక్కడ కూడా కొంత పరిశీలన జరుగుతూ ఉన్నాయి. సరే ఆ సీటు విషయంలో కొన్ని చేంజెస్ జరగవచ్చు అనేది మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. మొత్తానికి ఈరోజు ఇక మిగిలిపోయిన ఆల్మోస్ట్ ఆ సీట్లన్నీ ప్రకటించుకుంటా వచ్చేసేటట్టుంది. ఇంకా మిగిలినటువంటి 4 ఎంపీ 5 ఎమ్మెల్యే. సరే ఏంటి ఇంకా వీటిలో ఎలా చూడాలి? ఇంకా వీటి కూడా ఇప్పుడు ఈ 2-3 రోజులు అయిపోతుంది ఇది కూడా, ఈ లిస్టు కూడా. అంటే ఈ నైట్కి రావచ్చు అనేది ఒక మాట ఉన్నా అది కొంత ఆలస్యమయ్యే పరిస్థితే కనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే ఈ 9 స్థానాలు, 4 పార్లమెంటు కీలక స్థానాలే, అదేవిధంగా 5 అసెంబ్లీ స్థానాలు కూడా చాలా ఇంపార్టెంట్. సీనియర్ లీడర్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం కాక అయోమయంలో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈసారి తెలుగుదేశం పార్టీ చాలా మంది సీనియర్ నేతలకు చివరి దాకా టెన్షన్ పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏంటనేది ఇప్పటికి ఇంకా తేలలేదు. పార్టీ చీపురుపల్లి వెళ్ళాలన్నట్టుంటే ఆయన కాదు భీములని చెప్తా ఉన్నారు. హెచ్చర్లో ఉన్న కళా వెంకటరావు స్థానానికి ఆల్రెడీ బీజేపీ రూపంలో ఎసురు వచ్చింది, అది బీజేపీకి ఇవ్వటం ఖరారైందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొదటి శ్రీకాకుళం అనుకున్న శ్రీకాకుళంలో గెలిచే అవకాశాలు లేవన్న కారణంతో బీజేపీ హెచ్చర్లు తీసుకుంది. శ్రీకాకుళానికి అభ్యర్థిని కూడా తెలుగుదేశం ఈ రోజు ప్రకటించింది. ఇక హెచ్చర్ల నుంచి బీజేపీ పోటీ చేస్తే కళా పరిస్థితి ఏంటనేది, ఆయన్ని చీపురుపల్లి తీసుకొస్తారని ఒక చర్చ కూడా ఉంది. చీపురుపల్లికి కళా వస్తే ఖచ్చితంగా భీమిలికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అయినట్టే చెప్పుకోవచ్చు. అయితే చీపురుపల్లిలో పనిచేసినటువంటి కిమిడి నాగార్జున, కళా వెంకటరావు ఒకే కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో వారిద్దరిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కాదనేది పార్టీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. ఇంకా అనేక మంది ఆశావులకు కూడా ఈ రోజు భంగపాటే ఎదురైంది. దేవినేని ఉమా మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లాలో చక్రం తిప్పారు. జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలోనూ సత్సంబంధాలు ఉన్న నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ ఈసారి ఆయన్ని పరిగణలోకి తీసుకోలేకపోయింది. దానికి కారణాలు కూడా అనేకం కనిపిస్తా ఉన్నాయి. సర్వేలలో కూడా అనుకున్న స్థాయిలో ఆయనకి రాలేదనేది ఒకటి, మరో రూపంలో ఆయన వాడుకోవాలనే ఆలోచన పార్టీకి ఉందంటూ కూడా టీడీపీ వర్గాలు అంటా ఉన్నాయి. ఇక్కడ మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆయనకి ఇచ్చారు. బోడే ప్రసాద్ అనూహ్యంగా ఆయనకు అవకాశం రాదు అనే పరిస్థితి చాలా వైపు నుంచి వినిపించిన చివరి నిమిషంలో బోడే ఆయన గత వారం రోజులుగా చేసిన అనేక పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటి నేపథ్యమా లేకపోతే స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా కానీ బోడే ప్రసాద్ కి లైన్ క్లియర్ చేసి ఇచ్చారు. ఇక 13 ఎంపీ స్థానాలకు సంబంధించిన ప్రకటన కూడా రావటం మనం చూసాం సార్. 4 పార్లమెంట్ కు మాత్రమే ఇక రావాల్సి ఉంది. ఆ 4 కూడా అనిల్ నిన్న మనం చెప్పాము ఆ పార్లమెంట్ స్థానాలన్నీ ఆల్మోస్ట్. కాకపోతే అనుకోకుండా బాపట్ల ఎంపీ స్థానం విషయంలోనే
అనుకోకుండా కృష్ణప్రసాద్ గారిని ఎవరైతే తెలంగాణ వరంగల్లో ఎంపీ బీజేపీ స్థానాన్ని అడిగినటువంటి కృష్ణప్రసాద్ గారిని టక్కుని తీసుకొచ్చి బాపట్ల ఎంపీగా అకామిడేట్ చేశారు. అదేంటి ఒకసారిగా సడన్గా ఆ చేంజ్ ఏంటి? ఏం వ్యూహం రచించారు? శ్రీదేవి ఏమైనా నన్ను కత్తితో పొడి చేశారు, నన్ను వెనుపోటు పొడిచారని చెప్పని ఉండవల్లి శ్రీదేవి తాను ఒక ట్వీట్ చేసింది. ఏంటి ఎంఎస్ రాజు అన్నారు, ఏంటి మరి అక్కడ ఏం లెక్కలు పనిచేసినాయి? ఆ స్థానం దాదాపు ఎంఎస్ రాజుకి కన్ఫర్మ్ అయింది సార్. నిన్న సాయంత్రం వరకు కూడా ఆయన పేరు ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఎవరైతే కృష్ణప్రసాద్ అంటున్నారో ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. అనేక రూపాలలో లాబింగ్ జరిపిన తర్వాత అతనికి అవకాశం దక్కినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి కష్టపడినటువంటి వాళ్ళకే టికెట్ అన్నప్పుడు ఎంఎస్ రాజు లాగా ఎవరు కష్టపడలేదు. మరి ఎంఎస్ రాజు లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. అదే సార్, అదే లాబింగ్ చేసిన వాళ్ళకి చెప్పబోతా టికెట్ ఎట్టిచ్చుంటారంటావు? ఇది రాజకీయాలు సార్, రాజకీయాలు రాజకీయ పార్టీ కాబట్టి వీటన్నిటిని మనం కూడా సర్వసాధారణంగానే పరిగణించాలి. ఎందుకంటే అనేక ఈక్వేషన్స్, ఆర్థిక వనరులు, ఇతర అంశాలు కూడా ముడిపడి ఉంటాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో బీజేపీ కూడా కొంత కీ రోల్ పోషించింది. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఒక మెసేజ్ రావడంతో కూడా తప్పని పరిస్థితుల్లో ఆ సీట్ ని అకామిడేట్ చేయాల్సి వచ్చింది అనేది టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతోంది. ఎంఎస్ రాజుకి దాదాపు కన్ఫర్మ్ అయింది, ఆయన పోటీ చేస్తున్నారు అనేది ఇక కేవలం మిగిలి ఉంది అనేది రకమైన చర్చ జరిగింది. అయితే ఉండవల్లి శ్రీదేవి పేరును పెద్దగా పార్టీ ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకున్న వాతావరణం అయితే సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో కనిపించడం. కానీ ఆమె ఖచ్చితంగా బాపట్ల ఎంపీ గానీ తిరువురు ఎమ్మెల్యే గానీ అవకాశం ఇవ్వాలనేది అడిగే ప్రయత్నం అయితే చేశారు. అధినాయకత్వంతో సంప్రదింపులు, చర్చలు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎంఎస్ రాజు విషయానికి వస్తే లోకేష్ గారితో సన్నిహితంగా తిరగటం, తర్వాత పార్టీ కష్టకాలంలో పనిచేశాడన్న ఒక ఆయన ముద్ర కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం యువగళం సమయంలో యువగళం పాదయాత్ర కంటిన్యూగా పోరాడాడు కదా, యుద్ధం చేశాడు, తన్నులు తిన్నాడు, తన్నాడు, కేసులు పెట్టించుకున్నాడు, కేసులు పెట్టాడు. అట్లా చేసి అట్లాంటి వ్యక్తికి జనరల్గా లోకేష్ టీంలో అలాంటి వ్యక్తులకి ప్రాధాన్యత ఉంటుంది అని భావించారు, యువతకు ప్రాధాన్యత ఉంటుందని భావించారు. మరి అక్కడ నందిగాం సురేష్ లాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న సహాయం చేసేయడం లేదా పార్టీ కొద్దిపాటి విధేయత ప్రదర్శించాడని ఎంపీని చేశారు. మరి ఇన్ని రోజులు యువగళం పాదయాత్రలో లేదా పార్టీకి ఇంత అండగా యుద్ధం చేసినటువంటి ఎంఎస్ రాజుకి పక్కన పెట్టడం అనేటువంటిది మరి సరైనటువంటి విమర్శ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. అంటే లోకేష్ గారి టీముని పక్కన పెట్టారనుకోవచ్చా? ఎందుకనంటే ఎక్కడైతే శృంగవరపు కోట గొంపాకృష్ణకి లోకేష్ ఆశీస్సులు ఉండే అతనికే టికెట్ అని చెప్పి ఆయన ఊరంతా తిప్పారు, ఊరంతా ప్రచారం చేసి నీదే టికెట్ అన్నారు. చివరికి వచ్చేటప్పటికి ఆ చీటీ చినిగిపోయింది పాపం. ఏడుకు వచ్చేటప్పటికి ఎంఎస్ రాజు చీటీ చినిగిపోయింది. అంటే లోకేష్ గారి టీంని ఏమైనా తగ్గించాలనేటువంటి దాంట్లో ఎవరైనా వ్యూహాత్మకంగా అడుగులు వేశారా ఏంటి? ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ సార్, ఇందాకే మనం అనుకున్నాం, రాజకీయాలు ఇవి, రాజకీయాల్లో అనూహ్యంగా పరిణామాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటాయి కాబట్టి ఆ ఈక్వేషన్స్ లోనే ఈ మార్పులు జరిగాయి అనేది కనిపిస్తా ఉంది. ఒకటి, బీజేపీ నుంచి వచ్చినటువంటి కొంత ఒత్తిడి, పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేసిన ఇన్నర్ లాబింగ్ కూడా ఎంఎస్ రాజుకి నష్టం చేకూర్చింది. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఈ రోజు ఒక కామాగానే చెప్పలేదు, ఇది ఫుల్ స్టాప్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇంకా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. ఇక గంపకృష్ణ విషయానికి వస్తే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయింది అనేది వాతావరణం కనిపించిన ఇక్కడ పార్టీలో మొదటి నుంచి అందులోనూ రాజకీయంగా సుదీర్ఘ అనుభవం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లలిత్ కుమార్ వైపే చివరికి మొగ్గారు. ఆ కారణాలు కూడా అంటే తూర్పు కాపుల్లో ఆమెకు కొంత హోల్డ్ ఉండటం అనేది కనిపిస్తోంది. ఆ సీటుకి కూడా కొంత రాజకీయ పరమైన ఏదైతుందో ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ లాబింగ్ అది కూడా కొంత కలిసి వచ్చింది అనేది ఒకటి. రెండు, ఆమె కుటుంబ నేపథ్యం కూడా ఇక్కడ ఆమెకి ప్లస్ గా మారింది. గంపకృష్ణకి చివరి నిమిషంలోనే అవకాశం చేజారిన పరిస్థితి. ఆయన్ని ఇటు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ రాజుని మరోలాగా అకామిడేట్ చేస్తామనేది చెప్తా ఉన్నారు. సరే, దీనికి ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే అధికారం రాగానే ఎమ్మెల్సీలో రాజ్యసభలో రెడీగా అయితే లేవు. ఇచ్చిన ప్రామిసెస్ చాలా ఉన్నాయి, చాలా మంది నేతలకు హామీలు పార్టీ ముఖ్య నేత ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సీట్ల సర్దుబాటు భాగంగా చాలా మందికి అవకాశాలు కోల్పోయారు. ఈసారి వారందరినీ సర్దుబాటు చేయాలి, ఇలాంటి యువకుల్ని సర్దుబాటు చేసుకోవాలి, అన్ని రకాలుగా ముందుకు వెళ్ళాలి. వీటితో పాటు పొత్తుల్లో ఉన్న పార్టీలకు కూడా ఆశలు, ఆకాంక్షలు రేపు అధికారం వచ్చినాక ఉంటాయి, వారిని సర్దుబాటు చేయాలి. ఇక అంటే జరగబోయేది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ చాలా చాలా అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ దాటుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. వాస్తవానికి ఎంఎస్ రాజు విషయంలో అయితే చాలా క్లియర్ గా పార్టీలో కూడా కొంత లోతైన చర్చ నడుస్తా ఉంది ఆయనకి. ఎందుకంటే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది ఆ స్థానం బాపట్ల ఎంపీగా. సార్, ఫ్యూచర్ లో ఎమ్మెల్సీలు ఇస్తానారా ఏంటి? ఇంకా అంతకంటే లేదు కదా సార్. పరోక్ష పోటీ లేనప్పుడు
కాదు సార్, ప్రత్యక్ష రూపంలో పోటీ లేకపోతే పరోక్ష రూపంలోనే కదా. అది కూడా 2 ఏళ్ల పాటు అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు సంఖ్యా రేషియోలో చూసుకుంటే హౌస్ అదే మొత్తం కూడా 100 ఎమ్మెల్సీలు కావాలట. ఇక కార్పొరేషన్ సరే ఏదైనా కానీ లేదు సరే, రాజకీయాల్లో అందరూ ప్రయత్నం చేస్తారు. అందరికీ అదృష్టం రాదు, కొంతమందికి అదృష్టం వస్తుంది, కొంతమందికి అదృష్టం ఉండకపోవచ్చు. సరే ఏదైనా కానీ సరే పెద్ద వివాదాలు లేకుండా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక నాయకుడు పాపం ఈయన రాజా కూడా ఆలపాటి రాజా కూడా తనకు కూడా భావించినట్లున్నారు. చివరికి ఆయన పెనంలూరు కొద్ది రోజులు పెనంలూరు చూడండి అన్నారట. పాపం ఆయన పెనంలూరు మొత్తం మీద రౌండ్ తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ లేకుండా పోయినట్లుంది. ఏంటి గుంటూరు వెస్ట్ తర్వాత పెనంలూరు ఈ 2 స్థానాలకి ఒక 20 మంది నేతలు పోటీ పడి ఉంటారు సార్. ఈ అంటే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా పోటీ పడిన స్థానాలు ఏదైనా ఉన్నాయంటే ఈ 2 స్థానాలు. అంటే 2 హైవే మీద ఉన్నట్లుండే కదా సార్, 2 హైవే మీద ఉన్నట్టుండే కదా, అటు వెళ్ళి ఇటు వెళ్ళే వాళ్ళందరూ వచ్చి అడటానికి బాగున్నట్టుంది. అంటే దీనికి ఏంటంటే కారణం పార్టీకి కొంత ఈజీ విన్నింగ్ సీట్లు అనేది ఒకటి, కొంత అంటే హెడ్ క్వార్టర్ ఆనుకొని ఉంటాం. అంటే గుంటూరు నగరంలోనే వెస్ట్ ఉంటుంది, గుంటూరు వెస్ట్, విజయవాడకి ఆనుకొని అంతర్భాగంగానే పెనంలూరు కూడా ఉన్న పరిస్థితి. ఈ రెండిట్లో పార్టీ క్యాడర్ కి ఎక్కువ మంది ఉండడం, కొంత గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఆశపడిన వ్యక్తుల సంఖ్య కూడా చాలా అధికంగా ఉంది. ఒకటి బీసీ ఈక్వేషన్ లో గల్లా మాధవి ఈ గుంటూరు వెస్ట్ తీసుకుంటే, పెనంలూరు విషయంలో బోడే గారు అనూహ్యమైన పోరాటం చేశారు. అది ఏ రకమైన పోరాటం అందరం చూసాం. సోషల్ మీడియా వేదికగా ఆయన కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, ఇంకా అనేక అంశాలు. చివరికి దాదాపు ఒక 10-12 పేర్లు వడపోత తర్వాత లేదు పాత పేరు అయితేనే బాగుందని చెప్పి ఆయనకి ఇచ్చిన పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఉమ్మడి గుంటూరులో ఆలపాటి రాజా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ, ఈ ఇద్దరు మాత్రం రాజకీయ త్యాగజీవులుగా ఈసారి ఎన్నికల్లో నిలిచి మిగిలిపోయారని చెప్పాలి. త్యాగజీవులుగా మిగిలిపోయారా? అంతే కదా. సరే కానీ రైట్, దండ అయితే రెడీ సరే అది కూడా లేదు. పార్టీ ఏం చేస్తుందో చూడాలి, ఎందుకంటే వాళ్ళ అధినేత కదా, వాళ్ళకి సర్దుబాటు చేసి న్యాయం చేయాల్సింది. మన మహా అయితే అనాలిసిస్ రూపంలో ఉన్నది చెప్పగలం, అంతే. రైట్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, రేవంత్ టార్గెట్ ఎవరికి టార్గెట్? ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల సమయానికే మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు రావటం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 రోజులకి ఎన్నికలు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి అని అంటే 10 స్థానాలకు పైగా, కనీసం 12 స్థానాలను గనక ఎంపీ సీట్లను గనక సాధించగలిగితే తన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. సుదీర్ఘకాలం నేను ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించడానికి నాకు బలమైనటువంటి సంకేతాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తను టార్గెట్ 10 స్థానాల పైన తను టార్గెట్ పెట్టుకొని తను ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ ఇంకోటి ఉంది. బీఆర్ఎస్కి అనుకోకుండా ఊహించని విధంగా ఈ కేసులు, ఈ వివాదాలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ స్కాము, గొర్రెల స్కాము, కుక్కల స్కాము, పందుల స్కాము, పిల్లుల స్కాము అంటూ ఏదో ఒక స్కామ్ వస్తూనే ఉంది. ధరణి స్కామ్ అని ఇంకోటను. ఈ స్కాములన్నీ వాళ్ళని పాపం చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డికి ఎక్కువ ఎంపీ స్థానాలు రాకుండా చేయాలి అనేటువంటి వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ కదిలిస్తూ ఉంది. మరి బీజేపీ పార్టీ ఎక్కడైతే బీఆర్ఎస్ స్పేస్ని క్యాప్చర్ చేయగలిగితే బీజేపీ అది రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని బీజేపీ తీసుకుంటూ, అలాగే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రాకుండా 10 స్థానాలను కనుక వీళ్ళు కైవసం చేసుకోగలిగితే రాజకీయంగా బాగుంటుంది అనేటువంటి వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తుంది. ఎవరికి వాళ్ళు ఎత్తులు వేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ బీజేపీది వ్యూహం ఒకటే, బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును కనుక తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని. బీఆర్ఎస్ ఏమన్నా అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని లేకుండా చేయాలి, లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తే ఈ కేసులు, ఈ వివాదాలు ఇవన్నీ లేకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు
పరోక్షంగా వేస్తే బీఆర్ఎస్కి వేయండి లేదా బీజేపీకి వేయండి కానీ కాంగ్రెస్కి వేయద్దు అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. మరి ముఖ్యమంత్రి గారి పిసిసి అధ్యక్షుడు గారి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏమన్నా ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత అంతర్గత శత్రువులు, పైకి మిత్రులు అంతర్గతంగా శత్రువులు, వారు మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ స్థానాలు రాకుండా ఉంటే బాగుండు అని మనసుల్లో ఉంది. బయటికంటేనేమన్నా కత్తిరిచ్చేస్తారు, బయటికి అనలేని పరిస్థితి, గుండెల్లో దాపెట్టుకోలేని పరిస్థితి. దీంతో గ్యాస్ ట్రబుల్ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారట. ఆఫ్ ది రికార్డ్లో చెప్తున్నారట, ఈయన అసలు ఇప్పటికే స్పీడ్ అయిపోతున్నాడు, అసలు మనల్ని అసలు మనకి కిరీటాలు ఏమి ఇవ్వట్లేదు, మనకేమి చక్రవర్తి గారికి పెట్టాల్సినటువంటి ఎన్ని పెట్టడం లేదు, అతను 100 రోజుల్లోనే స్ట్రాంగ్ అయిపోయి ముందుకెళ్తున్నాడు, అధిష్టానం అతని మాటలు వింటుంది. కాబట్టి ఏదన్నా కానీ ఈ సమయంలో కొంత గనక అతన్ని డౌన్ చేయగలిగితే మనకి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది, నేను ఇప్పుడు పేర్లు చెప్పను, సమయము సందర్భము వచ్చినప్పుడు పేరులతో సహా వాళ్ళు ఎక్కడ ఏమి మాట్లాడారో, ఎక్కడ ఏమి చేశారో, వాళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేశారో, ఏమేమి ఆలోచనలు చేశారో, ఎవరెవరితో చేతులు గడిపారో, ఎవరెవరిని దీనికి సంబంధించి పావులు గదిపారో కూడా నేను పేరులతో సహా, డేట్లతో సహా, టైంతో సహా, వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలతో సహా నేను చెబుతా. అంటే నేనే ఫోన్ ట్యాపింగ్ చేయలేదండి బాబు, వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు నాకు చెప్పారు, అందుకని నేను చెబుతాను అన్న. అది అవునా కాదా మళ్ళీ నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది నాకు తెలుసు. అందుకని వాళ్ళు ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నారు నాకు, అందుకని నేను వెయిటింగ్. సరే, ఇది జరుగుతున్నటువంటి వ్యూహం. వారు ఒక టార్గెట్, వీరిది ఒక టార్గెట్, వీరిది ఒక టార్గెట్, మన వెనకమాలన్నోడిది ఇంకో టార్గెట్. మన వెనకమాలన్నోళ్ళు మనల్ని బలంగా ముందుకు నెట్టాలి కానీ మనల్ని వెనకమాల నుంచి పొడుస్తామని చెప్పని ప్రయత్నం జరుగుతుందన్నటువంటి వ్యూహం మాత్రం కాస్త తెలంగాణ రాజకీయాల్లో ఒక చక్కటి పొలిటికల్ సినారియోకి కేంద్ర బిందువు అవుతుంది. నాకు తెలిసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తరువాత, అతను ఒకసారి కుర్చీలో కూర్చున్న తరువాత ఆ కుర్చీని కదిలించాలన్నా, ఆ కుర్చీని పక్కకి నెట్టాలన్నా, లేపాలన్నా అతను అవతల వాళ్ళ కుర్చీని మడత పెట్టి, ఏం సంగతి, కుర్చీని మడత పెట్టి దబిడి దిబిడే ఉండిద్ది అనమాట. అందుకని అతను ఎవరైతే కేసీఆర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన్ని కదిలించటం అని అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే పాపం వాళ్ళ కుర్చీలు మడత పెడతారనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని నేనైతే అనుకుంటూ ఉన్నా. మరి అజిత్ గారు ఏమైనా చెబుతారేమో? అజిత్ గారు మీరు ఏమైనా చెబితే చెప్పొచ్చండి. వంశీ గారు, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక బ్యూటీనే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కంఫర్ట్గా కూర్చోలేరు వంశీ గారు. ఎప్పుడు చుట్టుపక్కల నుంచి కూడా ఒక 5-6 చేతులు దాని మీద వేసి లాగడానికి ట్రై చేస్తుంటాయి. అది జనరల్గా కాంగ్రెస్ పార్టీ కల్చరు. అయితే మధ్యలో అంటే ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేనప్పటికీ, కాంగ్రెస్ మారింది అన్న ఫీలింగ్ వస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అదే పరిస్థితి. కాకపోతే ఎవరు కూడా బయటపడట్లేదు వంశీ గారు. ఇప్పుడు ముఖ్యంగా రేపు అంటే ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎవరికి వాళ్ళు అంటే ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కొత్త వ్యూహం తీసుకొచ్చారు వంశీ గారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంపీ సీట్లు. సరే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంపీ సీట్లు అన్నా ఇస్తే సాటిస్ఫై అవుతారేమో అనే దీంతో చివరికి ఎంపీ సీట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకి సాధించుకునే దిశలో కూడా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ ఉన్న వాళ్ళందరికి కూడా ఈరోజు ఎంపీ సీట్లు కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వంశీ గారు. సరే, మొత్తం మీద అంటే
ఒకవేళ ఇవ్వకపోతే లోక్సభలో రేపు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఎవరు సరిగా పనిచేయరేమో ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అన్నట్లుగా ఆయన ఎక్కడా కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా అన్ని డక్కా మొక్కిలు తిని ఇలాంటి వాళ్ళందరినీ చూసి వచ్చిన వ్యక్తి వంశీ గారు. అంటే అటు టీడీపీ నుంచి అదేవిధంగా ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒంటరి పోరాటం చేసి అన్నీ వచ్చారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అన్ని వ్యూహాలు ఉన్నాయి వంశీ గారు. ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే కాంగ్రెస్ పార్టీలో గారు వీళ్ళు వ్యూహం వేసేలోపు ఆయన ప్రతి వ్యూహాన్ని వేసి ఉంటాడు. అసలు కాంగ్రెస్ కాల్చాలనుకునే లోపు ఆయన కాల్ చేసి ఉంటాడు. అవును, వీళ్ళు ఫైర్ చేయాలనుకునే లోపు ఆయన ఫైర్ చేసి ఉంటాడు. వాళ్ళు కుర్చీ లాగాలనుకునేటప్పుడు ఆయన కుర్చీ మడత పెట్టేసి ఉంటాడు. అంతే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేప్పుడే ఇవన్నీ రెడీ చేసుకొని వచ్చుంటారు. అయితే ఇక్కడ ఒక 3 ఉన్నాయి వంశీ గారు. ఒకటి, కొంతమంది ఏమో బీజేపీతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అనేది ఈ నిన్ననే గాదే అయినా ఇలాంటి వాళ్ళు ఒక 3-4 డేస్ బ్యాక్ వాళ్ళు అన్నారు. దాని మీద పొంగులేటి గారు పాపం చాలా ఆయన అంటే ఏదో కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా మీద ఏదో జరుగుతోంది అని అనేది పొంగులేటి గారు కూడా సాఫ్ట్ టార్గెట్ పాపం ఆయన మాట అన్నాడు. కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు కదా అన్నాడు. పాపం ఎందుకనంటే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటే కాసే చెట్టుకి అంటే పళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పళ్ళ కోసం రాళ్ళు వేస్తారు కాబట్టి ఆ కాయల కింద పడతాయి అంటే దెబ్బలు చెట్టుకు తగులుతాయని ఉద్దేశం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే తను ఎన్నికల సమయంలో తను కొంత అభ్యర్థులకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వ్యక్తులు అతను కీలకమైన వ్యక్తి కాబట్టి అతను సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు కొంత నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నా మీద ఆ రాళ్ళ దెబ్బలు వేస్తున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి కామెంటు. సరే, ఇందుట్లో ఏందనంటే ఈ కొన్ని మనం చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, కొన్నిటికి పరిమితులు ఉంటాయి కాబట్టి మనం కొన్ని మాట్లాడట్లేదు. కానీ చాలా అంశాలు చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకరోజు ఎప్పుడో తెరుద్దాము డైరీ. అసి గారు. అవును వంశీ గారు, అందులో పొంగులేటికున్న ఇష్యూ ఏంటంటే ఆయన సన్నిహిత గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన వ్యాపార భాగస్వాములు కొంతమంది రేవంత్ రెడ్డి గారు అని అంటే పడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు వంశీ గారు. ఎందుకంటే అజిత్ గారు అందులో ముసుగులో గుద్దులాట జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పడదన్న విషయం ఈ 2 రాష్ట్రాల్లో ఎవరని చెబుతారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ ఉన్నాడు, డబ్బులు పెట్టాడు, గెలుపులో ఆయన భాగస్వామ్యం ఉంది, ముఖ్యమంత్రి గారితో ఫాలో అవుతున్నారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఏంటంటే కొంచెం పొగ పెట్టాలని చూస్తారు. పొగ పెడితే ఏదన్నా కొంచెం అలాంటి స్మెల్ వచ్చిద్దా, అలాంటి స్మెల్ వస్తే దాన్ని ఇంకెవరైనా ఎన్కరేజ్ చేసుకుందామా అని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎవరికి వాళ్ళే ఆలోచన పరులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచన పరులు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన పరులు. వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగుంది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది. నేను సీఎంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మేము సీఎంగా మేమేం ఆశించట్లేదు, అట్లాంటి ప్రయత్నాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏమీ లేవని కూడా ఆయన స్వయంగా చెప్పున్నాడు. ఆయనకి మంచి శాఖ ఉంది, రెవెన్యూ ఉంది. మన శాఖ కూడా అయింది ఐఎన్పిఆర్ రివ్యూ చేయాలి ఒకరోజు ఆయన. అది ముందు చేయట్లా అంతసేపటికి రెవెన్యూ శాఖ మీద చేస్తున్నాడు. రెవెన్యూ శాఖ అంటే కొద్దిగా క్రీమ్ ఎక్కువ ఉండేది కాబట్టి దాని మీద ఎక్కువ ఉన్నట్టున్నారు. సరే అజిత్ గారు, ఇంకేమైనా ఉన్నాయండి? ఎస్ వంశీ గారు, అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ముఖ్యంగా పొంగులేటి నిన్న అంటే మాట్లాడుతూ నేనేం నెంబర్ 2లో లేను, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేయాలన్నా నేను నెంబర్ 2లో లేను అని ఒక మాట అన్నారు వంశీ గారు. అంటే ఆయన మీద ఆ నెంబర్ 2లో ఉన్న నేతలు ఎవరో కావాలని పొంగులేటి గారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారికి మధ్యలో దూరం పెంచడానికి ట్రై చేస్తున్నారని అనేది పొంగులేటి గారి ఆవేదన వంశీ గారు. ఎస్ అండి అజిత్ గారు, చూద్దాం కానీ మంచి రాజకీయం బాగుంది, కావాల్సినంత రాజకీయం. రైట్ అజిత్ గారు.